నమస్తే, వెల్కమ్ టు ఐబీటీవీ నైట్ బులెటిన్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. అకస్మాత్తుగా చేరుకున్న ఆయన అక్కడ భక్తులతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా సాగించాలని సూచించిన సీఎం పోలీసు అధికారులను, నిర్వాహకులను సమన్వయం పాటించాలని ఆదేశించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల స్థాపనపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాటకం ఆడుతుందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిధులు లేకపోయినా ప్రజలను మోసగించేందుకు ప్రాజెక్టులు ప్రకటించడం తప్ప ఎటువంటి వాస్తవ చర్యలు లేవని ఆరోపించారు. పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి అనేక వ్యవస్థలు, గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు, అనేక రంగాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి ధనదాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత 14-15 నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది. మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం. హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు, 2019-24 మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ, హెల్త్ సెక్టర్. దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం. కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు. దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ, గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించి మరి మింగేసే కార్యక్రమం, జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటిని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్, గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో, అది 95-2004 మధ్య కానివ్వండి, 2014-2019 మధ్య కానివ్వండి, దాదాపు రాష్ట్రానికి ఆయన 22 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక
చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 22 మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి. మెడికల్ కాలేజీలు 22. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి, అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేసి మళ్ళీ ఒక 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో మనం తీసుకొస్తున్నాం. ఇవాళ గతంలో ఆయన హయాంలో అనేక దారుణాలు చేసి అనేక రకాలుగా ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇవాళ మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం 5 కళాశాలలు, మీరు గ్రౌండ్ చేసింది కేవలం 5 కళాశాలలు, అవి కూడా అసంపూర్తిగా. ఏవైతే మరి విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ఇటువంటివి 5 కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు అనుమతులతో తన ఇంటికి చేరుకున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ 15 నెలల కాలంలో తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించిన ఆయన బాధితుల ఇళ్లకు వెళ్లి ఓదార్చుతానని హామీ ఇచ్చారు. నా నియోజకమైనటువంటి తాడిపత్రిలో నా ఇంటికి రావడం జరిగింది. నేను ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా కార్యకర్తల నాయకులకు కూడా భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మేమైతే పోలీసు అధికారులకు పూర్తి సహకరిస్తాం. మా గుండా కానీ, మా నాయకుల గుండా కానీ, మా కార్యకర్తలు, మా సానుభూతి పరుల గుండా ఎలాంటి దాడులు కానీ ఎలాంటి సమస్యలు కూడా వచ్చినా కూడా పోలీసు అధికారులకు తెలియజేయడం తప్ప మేము చేసేది ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర అయితే నేను పూర్తిగా పాటిస్తాను. ఏంటంటే ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ప్రభుత్వం ఈ స్కీముల పైన కానీ, ఈ చంద్రబాబు రీకాల్ కానీ ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరితో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తిరిగి ప్రతి ఇంట్లో కూడా నేను మాట్లాడడం జరిగిందో అదే విధంగా మళ్ళీ తిరిగి కూడా చేస్తాను. ఇప్పుడు కొంతమంది నన్ను కింద వచ్చేటప్పుడు కూడా అడిగినారు, మున్సిపాలిటీలో ఈ డ్రైనేజీలు చెత్త పైన నేను ఇంకా చూడలేదు, చూసిన తర్వాత నేను ఎట్లా తిరుగుతా కాబట్టి ఇంకా 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ తిరిగినప్పుడు దానిపైన కూడా క్షుణ్ణంగా కూడా నేను మాట్లాడతాను. ఇంకా కూడా ఈ 15 నెలల్లో మా కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళ ప్రతి ఇంటికి కూడా పోయి నేనే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని విషయాలు కనుక్కొని ఓదార్చడం కూడా జరుగుతుంది. ఓదార్పిస్తాం, మనోధైర్యం కూడా వాళ్ళకు చెప్తాము. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇప్పుడు కూడా మళ్ళా కూడా పాల్గొని చురుగ్గా పాల్గొనాలనేది చెప్తాం. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి వేరు, ప్రతిపక్షంలో పోరాటాలు చేసేది వేరు. అందులో ఇట్లా కాన్ఫరెన్స్లలో చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. నేనేం కాదని చెప్పడం కానీ మాకైతే తప్పదు. పోరాటం అనేది మాకు మా నాయకుడు కానీ స్వర్గీయ రాజశేఖర్ గారు కానీ మాకు అది వెన్నుతో పుట్టిన విద్య. నేను అధికారంలో ఉండేది 10-12 సంవత్సరాలే. నా జీవితకాలం అంతా నేను ప్రతిపక్షంలోనే ఉండా. అధికార పార్టీ వాళ్ళు అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నాడు తొక్కేస్తామని. నాకు అధికారమైనా ప్రతిపక్షమైనా సమానంగానే చూస్తా. అందువల్ల ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి ప్రతిరోజు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేసినప్పుడల్లా మీకు అందుబాటులోనే ఉంటున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. తిరిగి కూడా నేను ఒక 5-6 రోజులు పోతే నేను తాడిపత్రిలోనే ఇక్కడే ఉంటా, గతంలో ఉన్నట్లే. మీరు వచ్చి మీ సమస్యలతో నేను భాగం పంచుకుంటా. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అని మీరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకూడదు అనేది కూడా మీ ద్వారా కూడా తెలియజేయడం. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది.
కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజులు రావాకండి. మనకు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అదే విధంగా ఉంది. 50-60 మందికి మించి రాకూడదు అనేది. దీని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి మేము ఎస్పీ గారిని అడిగి ఏ విధంగా ఆ కార్యక్రమాలు చేయాలో మన లీడర్తో ఏ విధంగా కలుసుకోవాలనేది దానిపైన కూడా చర్చించి మళ్ళీ చెప్తాం. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ మంజూరైంది. రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జైలు వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు మిథున్ రెడ్డికి ఘన స్వాగతం పలికాయి. నినాదాలతో అతన్ని ఉత్సాహపరిచారు. గత కొంతకాలంగా లిక్కర్ కేసులో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డి ఈ తాత్కాలిక ఊరట పొందారు. వైఎస్ఆర్సీపీ నేత విడుదల రజని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ నాయకత్వంలో 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చారని గుర్తు చేశారు. ఆ కాలంలో ప్రభుత్వ బోధనాసుపత్రాల్లో ఓపీ సేవలు, డాక్టర్ కన్సల్టేషన్, మందులు, టెస్టులు అన్ని ఉచితంగా లభించేవని తెలిపారు. 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని, గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్ళి ఎంతో మంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో, లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ.
ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరపీ చేయాలో ఏదైనా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్ రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్ట్. ఈ నెల 7వ తేదీ ఆదివారం రాత్రి 9:56 సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సుమారుగా 3:30 పాటు అంటే రాత్రి 1:25 వరకు కొనసాగనుంది. ఈ గ్రహణంపై సోషల్ మీడియాలో అనేక వాస్తవాలు అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయి. గ్రహణ ప్రభావాలపై పలు అపోహలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పంచాంగకర్త విశ్వ హరిహర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పెద్దింటి సూర్యనారాయణ మూర్తి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి భయాందోళనలు ప్రజలు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అపోహలను నమ్మకూడదని, శాస్త్రీయంగా పంచాంగం ప్రకారం ఇది సహజసిద్ధమైన ప్రక్రియ మాత్రమేనని తెలిపారు. చంద్రగ్రహణం సాధారణ ఘటనగా భావించి ప్రజలు నిశ్శబ్దంగా ఉండాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హ్యాపీ టీవీ. నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నేను మీ పెద్దింటి సూర్యనారాయణమూర్తి, పంచాంగకర్త. అందరికీ నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ నెల 7వ తేదీ ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంప్రాప్తి అవుతోంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:56 ప్రారంభమయ్యి మధ్యరాత్రి 1:25 వరకు కొనసాగబోతూ ఉంది. 7వ తేదీ ఆదివారం రాత్రి ప్రారంభమయ్యేటువంటి గ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలో మేషలగ్నంలో పడుతోంది. మనం ఈరోజు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అపోహల్ని. దయచేసి వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. గ్రహణాలు సహజంగా ఏర్పడుతూనే ఉంటాయి. మరలా ఈ సంవత్సరంలోనే మరొక గ్రహణం కూడా ఎదురు రాబోతుంది, చంద్రగ్రహణమే. ఇది చిట్ట చివరిది అన్నట్టు, లేదంటే ఇదే మొదటిది అన్నట్టు, ఇక నింగి విరిగి మీద పడిపోతుంది అన్నట్టు ఈ రకమైనటువంటి వ్యవస్థ తయారు చేశారు సోషల్ మీడియా ద్వారా. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నది నేను తెలియజేస్తూ, మా పీఠం విశ్వహరిహర పీఠానికి అనుచరులుగా ఉన్నటువంటి చాలామందిని మీరు ఎలాంటి భయాందోళన చెందొద్దని నేను కోరుతున్నాను. ఈ సందర్భంలో మేము పంచాంగకర్త కింద గత 18 సంవత్సరాలుగా ఉన్నాం. మేము రాసినటువంటి పంచాంగం ఇది. ఈ పంచాంగం ప్రకారంగానే నేను మాట్లాడుతూ ఉంటాను. ఇతరమైనటువంటి ఏ పంచాంగాలని మేము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని అనుసరించి ధర్మాన్ని పాటిద్దాం అనుకునేటువంటి వారికి మేము ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశాన్ని మేము మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు ఇలా లైవ్లోకి వీడియోలోకి రావడం జరిగింది. కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం, మేషలగ్నం, కుంభరాశి, మీనరాశి ఇత్యాది రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయన్నటువంటి మాట వాస్తవమే. కానీ అది కేవలం ఒక 10 నుంచి 15% మాత్రమే ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి.
అవేవి పెద్దవో అదేదో ప్రాణాపాయ స్థితో అని భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. 12 రాసుల వారు, 27 నక్షత్రాల వారు మీరు మీ ఇష్టదైవాన్ని గ్రహణ సమయంలో సాధన చేయండి. దయచేసి మనందరం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, సాధనా బలాన్ని మనం ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో, మనం ఎప్పుడైతే మన ఇష్ట దైవాన్ని గురుముఖత తీసుకున్నటువంటి మంత్రాన్ని ఎల్లవేళలా అది గ్రహణ సమయంలో ఎంత ఎక్కువ చేయగలుగుతామో అన్ని వందల వేల రెట్లు ఫలితాన్ని మనం చూడగలుగుతాం. సాధారణ రోజుల్లో మీరు చేసేటువంటి ఒక మాల అంటే 108 మాల జప సంఖ్యకి 108 మార్కులు మీకు పడినట్లయితే, గ్రహణ సమయంలో దాన్ని మీరు ఒక మాల చేసినట్లయితే అది 1,00,000 మార్కులు పడతాయి. అంటే అది అత్యంత శక్తివంతమైనటువంటి కాలంగా మనకి పెద్దలు ఋషీశ్వరులు అందించారు. కాబట్టి ఆ గ్రహణ సమయాన్ని సాధనా కాలంగా మార్చుకోగలిగితే మనం ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వారిని సంప్రదించండి, లేదు మీ ఇష్ట దైవం యొక్క మంత్రాన్ని లేదు భగవత్ స్తోత్రాల్ని మీరు ఆ సమయంలో స్నానం చేసి పారాయణ చేయండి. తత్ఫలితంగా మీకు వచ్చేటువంటి నేను ఇందాకన చెప్పినటువంటి ఒక 10-15%, 20% ఏవైతే దుష్ఫలితాలు ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా నివృత్తి అయిపోతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మాకు గురువులు దగ్గరలో లేరు, మేము రోజు ఏవి చదవట్లేదు అనేటువంటి వారు నమశివాయ అనేటువంటి మంత్రము, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రము, శివపంచాక్షరీ మహామంత్రము, లేదు లలితా సహస్రనామావళి స్తోత్రము, లేదు ఇతరమైనటువంటి భగవత్ స్తోత్రాలు ఏవైనా సరే పారాయణ చేయండి. తత్ఫలితము మీరు కొన్ని వేల పర్యాయాలు ఆ స్తోత్రపారాయణ మంత్రపారాయణ చేసినటువంటి ఫలితం దక్కుతుంది. తత్ఫలితంగా మీకే కాక మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన దుష్ప్రభావాలు చూపిస్తాయని మీరు భయపడుతూ ఉన్నారు కదా, అవేవి కూడా మీ దరిదాపుల్లో కూడా రావు. ఇది ఖచ్చితమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి మీరు మీ సాధనా బలాన్ని ఆ సమయంలో పెంచుకోండి. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాం, ప్రతిరోజు రాత్రి నిద్రపోతూనే ఉంటాం. కానీ 7వ తేదీ రాత్రి మనం స్నానం చేసి 9:56 గ్రహణం ప్రారంభమవుతుంది. 9:56 తర్వాత స్నానం చేసి శుచిగా మంచి బట్ట కట్టుకుని భగవంతుడి దగ్గర దీపారాధన చేసి అక్కడనే కూర్చుని మీ ఓపిక ఉన్నంతసేపు గ్రహణం సుమారు 3:19 సుమారుగా గ్రహణ సమయం ఉంటుంది. అంటే మధ్యరాత్రి 1:25 వరకు ఉంటుంది. మీరు ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు ఇష్టదైవాన్ని భగవత్ ప్రార్థన చేయండి, భగవత్ నామ స్తోత్రం చేయండి, భగవన్ నామాన్ని చెప్పండి. ఆ సమయంలో మీకు ఏవైతే ఇబ్బందులు వస్తాయో మీరు సోషల్ మీడియాలో విని భయపడుతూ ఉన్నారో అలాంటి ఇబ్బందులు ఏవీ కూడా రావు. దయచేసి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు అంతగా అనుమానం ఉన్నట్లయితే మర్నాడు ఉదయం మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయంలో కానీ వెళ్ళి స్వామివారి దగ్గర మీ గోత్రనామాలతోటి అర్చన అభిషేకాది క్రమాలు చేయండి. ఇది సరిపోతుంది. అంతే తప్ప సోషల్ మీడియాలో ఏవేవో విని మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఏవేవో వీడియోలు చూసి వాటిల్లో ఉన్నటువంటి మంత్రాలు చదివేద్దాం, అవి చేద్దాం ఇవి చేద్దాం అనేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి. అవి మీ నక్షత్రానికి మీ యొక్క స్థితికి అవి సరిపడతాయా లేవా, ఆ సాధనలు మనం చేయొచ్చా లేదా, ఆ మంత్ర సాధన వల్ల ఫలితం ఉంటుందా లేదా, ఆ మంత్ర దేవతని మనం అనుష్ఠించాలా లేదా, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి వాటి వెనకాల. కాబట్టి దయచేసి వాటిని ఆలోచించి వాటిని తెలుసుకుని మాత్రమే ఆ యొక్క సాధనలు యూట్యూబ్లో చూసేటువంటి మంత్రాలు లేదా ఫేస్బుక్లోనో లేదా ఇతరితర సోషల్ మీడియాలో ఉన్నటువంటి మంత్రాలను మీరు అనుసరించండి. అంతే తప్ప కానీ గుడ్డిగా ఏది దొరికిందో దాన్ని తీసుకుని మంత్రం దాన్ని అనుసరించేద్దాం, దానివల్ల ఫలితాలు ఏవేవో పొందేద్దాం అనేటువంటి దానికన్నా మనం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సనాతన ధర్మానికి ఒక్కటే సొంతం ఈ ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానం. మీరు గమనించండి, ఇతరమైనటువంటి ఏ విశ్వాసంలోనూ కూడా
ఈ గ్రహణము, గ్రహణ నియమాలు, గ్రహణంలో సాధనా కాలాలు ఇవేవి ఉండవు. ఒక్క సనాతన ధర్మానికి మాత్రమే మనకి చెందింది. మనం లౌకికమైనటువంటి కోరికల కోసం అనేకమైన పూజా విధానాలు చేస్తాం. భగవంతుడికి మనకి సంబంధం అంతవరకునేనా? కాదు. మనం ఎందుకోసం వచ్చాం ఈ జీవితంలోకి, మనం ఏం చేయాలి, మనం చేసేటువంటి సాధన బలం మనల్ని ఎంతవరకు తీసుకుని వెళ్తుంది, అది మనం భవిష్యత్తులో వచ్చేటువంటి జన్మల వరకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. కేవలం మనం లౌకికమైనటువంటి విషయాల కోసం మాత్రమే ఒక పూజని, ఒక హోమాన్ని, ఒక యజ్ఞాన్ని, ఒక అభిషేకాన్ని మాత్రం ఆచరిస్తూ ఉంటాం. కాదు, మన అది జీవితానికి ఉపయోగపడేది, మన సాధన బలానికి ఉపయోగపడేది ఏది ఉందో దాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. మన సాధన బలం మనం పెంచుకున్నట్లయితే అది ఇప్పుడే కాదు, ఈ జీవితంలోనే కాదు, రేపు వచ్చేటువంటి భవిష్యత్ తరంలో కూడా అది ఉపయోగపడుతుంది. మన సాధనకి మనం ఉపక్రమించేటప్పుడు ఆకలి, దప్పిక, వేడి, చలి ఇలాంటివన్నింటినీ కూడా భరించాలి. మనం వాటిని భరించే స్థితిలో ఉండదు మన మనస్సు. అది అబద్ధం. ఖచ్చితంగా మనం సాధన చేస్తే అవి ఖచ్చితంగా మన మాట వింటుంది మన మనస్సు, మన శరీరము. కాబట్టి ఆకలి, దప్పిక, చలి, వేడి ఇలాంటివన్నిటినీ కూడా అది జయించగలుగుతుంది. మనం ఆ సాధన వల్ల అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతాం. దయచేసి సాధన బలాన్ని పెంచుకోండి. ఈ సనాతన ధర్మం రక్షించడానికి సాధనా బలం అత్యంత ఆవశ్యకత ఉంది. కాబట్టి దయచేసి మీరు రక్షింపబడాలి, మీ కుటుంబం రక్షింపబడాలి, ఈ ధర్మం రక్షింపబడాలి, ఈ దేశం రక్షింపబడాలి అంటే మన సాధనా బలం కూడా పెరగాలి. మన శరీర బలంతో పాటు మన మానసికమైనటువంటి బలంతో పాటు సాధనా బలం కూడా పెరిగినట్లయితే మనం ఖచ్చితంగా చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాం. దయచేసి మీరు చేసేటువంటి భగవత్ ఆరాధన, సాధన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆందోళనలు చెందొద్దు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి భయభ్రాంతులు అయ్యేటువంటి ఎలాంటి విషయాలపైనా కూడా మీ మనస్సు వెళ్ళొద్దు. మర్నాడు ఉదయం మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ ఒక అభిషేకము, అర్చన, పేదలకి దానము, లేదో ఆవులకి, గోవులకి దాన కార్యక్రమం చేయడం, ఇవి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. దయచేసి ఆ విధానంలో మీరందరూ ప్రయత్నం చేయాలి అని చెప్పి, భగవద్ అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి పార్వతీ హరిహరేశ్వర మరకతలింగేశ్వర స్వామి వారిని నేను మనసా వాచా కర్మణ కోరుతూ శుభం. జయోస్తు.